జూన్ 1 నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని ఎగ్జిబిటర్లు తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమ పెద్దలు సినిమా ఎగ్జిబిటర్లతో చర్చలు జరపాల్సిందిగా ఆయన కోరారు. లేదంటే ప్రజలకు వినోదం దూరం అవుతుందన్నారు. జూన్ 1 నుండి సినిమా థియేటర్లో ప్రదర్శనలు నిలిపివేస్తే ఎలాగంటూ దర్శకుడు దిలీప్ రాజా ప్రశ్నించారు. అద్దెలపై కాకుండా పర్సంటేజీలు చెల్లిస్తేనే ఇకపై సినిమాలను ప్రదర్శిస్తామనే ఎగ్జిబిటర్ల డిమాండ్పై ఇరు వర్గాలతో సంప్రదించి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవలసిందిగా ఆయన మనవి చేశారు. సినిమాను ప్రదర్శించినందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు గ్రామాల్లో రోజుకి 3,500 రూపాయలు, మున్సిపాలిటీలో 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలు, జిల్లా కేంద్రంలో 20,000 రూపాయల మేర అద్దెలు చెల్లిస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రదర్శనకు పబ్లిసిటీ, క్యూ, పర్సంటేజీలకు పోను ఇక నిర్మాతలకు ఏం మిగులుతుందని ఆయన ప్రశ్నించారు. నిర్మాతల్లో అందరూ స్వయంగా తమ సినిమాలను విడుదల చేసుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చిన్న సినిమాలకు థియేటర్లు లభించక ఓటీటీ ప్లాట్ఫామ్ ఆంక్షలు తట్టుకోలేక నిర్మాతలు మానసిక ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేసి న్యాయబద్ధంగా పరిష్కారం చేయడం సముచితమని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సగం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయినందువల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలను బంద్ చేస్తే ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లను మర్చిపోయే ప్రమాదం లేకపోలేదని ఆయన పేర్కొన్నారు. జూన్ మాసంలో విడుదల కావలసిన హరిహర వీరమల్లు లాంటి పెద్ద చిత్రాలకు పెద్ద సమస్యగా మారుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో మా ఏపీ సభ్యులు అమీర్ చౌదరి, బసవరత్న, షేక్ సలాం రాయుడు పాల్గొన్నారు. రేపు జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్ళల్లో సినిమాలు వేయటం లేదు. ఇది షాకింగ్ న్యూసా కాదా? డెఫినెట్లీ సినిమా లవర్స్కి షాకింగ్ న్యూసే. కారణం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాత ఉంటాడు. నిర్మాత సినిమా తీసినాక డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ అక్కడి నుంచి ఎగ్జిబిటర్లకు ఇస్తారు. ఎగ్జిబిటర్లు అంటే సినిమా హాళ్ళు యజమానులు. సో నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్కి వచ్చి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు నిర్మాత దగ్గర. ఈ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్కి ఇస్తాడు. ఇప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక 60 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎగ్జిబిటర్లు అందరూ కలిసి జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్ళల్లో సినిమాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దేనికి అంటే దెర్ ఈజ్ ఎ బిగ్ రీజన్. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమంటారంటే సినిమా నిర్మాత సపోజ్ 10 కోట్లు పెట్టి తీస్తే అందులో ఈ సినిమా ఆడినంతకాలం దాంట్లో ఒక పార్ట్నర్షిప్ కావాలి అంటారు. అంటే పర్సంటేజ్ కావాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా ఏంటి అద్దెస్తున్నారు. అద్దె ఎలా ఉంటుందంటే గ్రామీణ వాతావరణాల్లో లైక్ రేపల్లె అంటున్నా, చెరుగుపల్లి ఇలాంటి చోట్ల ఒక రోజుకి 3,500 థియేటర్కి అద్దె కట్టాలి. వెరాజ్ జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ మున్సిపాలిటీస్ లైక్ తెనాలి, పొన్నూరు, ఈ మున్సిపాలిటీ ఏరియాస్లో 12,000 నుంచి 15,000 దాకా రోజుకి అద్దె కట్టాలి. నిర్మాత ఎంత పెట్టి అయితే డబ్బు తీసాడో అందులో నుంచి మాకు వాటా ఇవ్వండి. వాటా మీన్స్ పర్సంటేజ్. మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము సినిమా వేస్తాం, లేకపోతే సినిమా వేయం అని అంటున్నారు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ టాస్క్. దెర్ ఈజ్ ఎ బిగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. వాళ్ళకి వీళ్ళకి తేడా వచ్చింది. మనం కూడా ఆలోచిస్తే వాస్తవంగా నిర్మాత పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు ఇప్పుడు చిరంజీవి, బాలయ్య బాబు, మహేష్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు, ప్రభాస్ ఇలాంటి సినిమాలు వారం రోజుల్లోనే కలెక్షన్ లాగేస్తారు. టికెట్ 500 పెట్టి 1000 రూపాయలు పెట్టి లాగేస్తారు. బట్ ఇఫ్ యూ గో ఫర్ ది స్మాల్ మూవీస్, చిన్న చిన్న సినిమాల దగ్గరికి వెళ్తే వాటి పరిస్థితి అలాగే మీకు గోచరంగా ఉంది. ఒక రింగ్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సినిమా హాళ్ళల్లో ఒక దాదాపు 1,400 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక 900 థియేటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మొత్తం థియేటర్లు కూడా ఒక 4-5 చేతిలోనే ఉన్నాయి. నేను ఆడ పేర్లు చెప్పను, అందరికీ తెలిసిన విషయం అది. వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే మాకు పర్సంటేజ్ కావాలి, లేకపోతే మేము సినిమా వేయం జూన్ 1 నుంచి అంటున్నారు. ఈరోజు 20. సో 10 రోజుల తర్వాత సినిమా రోజు సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మార్నింగ్ షో చూసి ఫస్ట్ షో చూసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు వెన్ వీ కంపేర్ విత్ ది ప్రీవియస్ డేస్, ఈ టీవీలు వచ్చినాక కొంతమంది టీవీలకు అతుక్కుపోతున్నారు.
టీవీలో వచ్చే సినిమాలు చూస్తున్నారు కాబట్టి థియేటర్లకు వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తే ఏమవుతుంది? రాబోయే రోజుల్లో మెల్లిగా ఈ ఉన్న మనుషులు కూడా టీవీకి అతుక్కుపోయారంటే రేపు థియేటర్కి వచ్చే మనుషులు ఉండరు, థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఉండరు. కాబట్టి సగటు మనిషికైనా, రిక్షా కార్మికుడికైనా, రిక్షా కూలీకైనా, కోటీశ్వరుడికైనా, విమానంలో పైలట్కైనా వినోదాన్ని అందించేది ఏకైక సాధనం సినిమా. సో అలాంటి వినోద సాధనాన్ని ప్రజలకు దూరం చేయటం అనేది పద్ధతి కాదు. ఈ 2 రాష్ట్రాల సినిమా పెద్దలు కూర్చుని అటు డిస్ట్రిబ్యూటర్లతో అలాగే అటు ఎగ్జిబిటర్లతో కూర్చుని సంప్రదింపులు జరిపి దీన్ని ఏదో ఒక పరిష్కార దిశగా తీసుకెళ్ళకపోతే ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకి చీకటి రోజులు వచ్చినట్టే లెక్క.